రైట్ బ్రేకింగ్ చేస్తున్న మావోయిస్టుల పేరుతో వచ్చిన బెదిరింపు లేఖపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గే స్పందించారు. ఈ బెదిరింపు లేఖతో తన కుటుంబం ఆందోళన చెందుతుందని ఆయన అన్నారు. మావోయిస్టు బెదిరింపు లేఖ రాసేంత ఏమీ లేదని అన్నారు. ఎవరో ఉద్దేశపూర్వకంగా ఈ లేఖ రాసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇక తన పర్యాటక శాఖ చాలా చిన్నదని గుర్తు చేశారు. వ్యక్తిగతంగా శాఖపరంగానూ తాము ఎక్కడ తప్పు చేయలేదని మంత్రి పేర్కొన్నారు. అందుకే ఎవరో కావాలని లేఖ రాసినట్లుగా అర్థమవుతుందని పేర్కొన్నారు. తనకు వచ్చిన బెదిరింపు లేఖపై విచారణ కొనసాగుతుందని అన్నారు. కాగా కందుల దుర్గే సహా నలుగురు ఏపీ మంత్రులను మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ వచ్చిన విషయం తెలిసిందే. ఇక అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ అలాగే కొల్లు రవీంద్రులకు కూడా బెదిరింపు లేఖలు వచ్చాయి. మావోయిస్టుల పేరుతో వచ్చిన బెదిరింపు లేఖపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గే స్పందించారు. ఈ బెదిరింపు లేఖతో ఇక తన కుటుంబం ఆందోళన చెందుతుందని ఆయన అన్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో మధు ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మధు, మరి ప్రస్తుతం అయితే మావోయిస్టులు బెదిరింపు లేఖ రాసినట్టు కూడా తెలుస్తుంది. అలాగే దుర్గేష్ తో పాటు కూడా మరో నలుగురికి కూడా మంత్రులకు కూడా ఈ లేఖ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన నలుగురు ఏపీ మంత్రులు కూడా మావోయిస్టులు బెదిరింపు లేఖ రాశారు. దానిలో నలుగురికి అంటే కందుల దుర్గేష్, అనగాని సత్యకుమార్, కొల్ల రవీంద్రకు ఇటు నలుగురు పేర్లతో మావోయిస్టు ఒక బెదిరింపు లేఖ రాశారు. జాగ్రత్తగా ఉండాలంటే కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే ఇప్పుడే కందుల రమేష్ కూడా పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. లేకపోతే అసెంబ్లీ లాబీలు విచిత్రంగా కూడా చర్చ కూడా జరుగుతుంది. అయితే ఎవరో ఉద్దేశపూర్వకంగా రాసి ఉంటారని కూడా మంత్రి అనుమానం కూడా వ్యక్తం కూడా చేశాడు. అయితే తన కుటుంబం ఆందోళన చెందుతుందని కందుల దుర్గేష్ కూడా ఇప్పటికే మీడియా ముందు కూడా మాట్లాడాడు. శాఖాపరంగా వ్యక్తిగతంగా ఎక్కడ తప్పు చేయలేదని మావోయిస్టుల పేరుతో వచ్చిన బెదిరింపు లేఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఈ బెదిరింపు లేఖలో తన కుటుంబం ఆందోళన చెందుతుందని ఆయన అన్నారు. మావోయిస్టులు బెదిరింపు లేఖ రాసేంత ఏమీ లేదన్నారు. ఎవరో ఉద్దేశపూర్వకంగా లేఖ రాసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తన పర్యాటక శాఖ చాలా చిన్నదని గుర్తు చేశారు. వ్యక్తిగత శాఖ పరంగా తాము ఎక్కడ తప్పు చేయలేదని కూడా మంత్రి పేర్కొన్నారు. అందుకే ఎవరో కావాలని లేఖ రాసి ఉంటారని కూడా అర్థమవుతుందని కూడా ఆయన మీడియా ముందు కూడా వివరించారు. అయితే వచ్చిన బెదిరింపులు లేకపోయి విచారణ పోలీసులు కూడా ఇప్పటి వరకే కంప్లీట్ చేశారు. ఇప్పుడు విచారణ కూడా ఎస్పీ అక్కడ ఉండే సంబంధించిన జిల్లా ఎస్పీ కూడా ఆదేశాలు కూడా పోలీసులు కూడా ఆదేశించారు. వాళ్ళు కూడా విచారిస్తున్నారు. అయితే కందుల దుర్గే సహా నలుగురు ఏపీ మంత్రులు కూడా మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ వచ్చింది. ఈ విషయం తెలిసిన అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, కొల్ల రవీంద్రాలు కూడా పోలీసులకు కూడా డీజీపీ కూడా ఇప్పుడే కంప్లీట్ చేశారు. డీజీపీ కూడా ఎస్పీ కూడా ఆదేశించి దాని విచారణ కూడా చేపట్టారని ఆదేశించారు రచన. రైట్, థ్యాంక్ యూ మధు.